పర్వతాలకు రాజైన హిమవంతుని కుమార్తె పార్వతీదేవి పరమశివుని భార్య తాను ఒక్కరోజు మహిమాన్వితమైన పూజ చేయాలని సంకల్పించి స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు ఎవరూ తనకి అంతరాయం కలిగించకుండా ఉండాలని తన శక్తిని ఉపయోగించి నలుగు పిండితో ఒక బాలుణ్ణి సృష్టించాను. అతడే గణేశుడు. గణేశుడు తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి ద్వారం వద్ద అప్రమత్తంగా నిలబడ్డాడు. ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇంతలో శివుడు వచ్చాడు. గణేశుడు ఎవరో తెలియక అతడు అడ్డుపడడంతో శివుడు కోపంతో ఊగిపోయాడు. త్రిశూలంతో గణేశుని తల తొలగించేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి తీవ్రంగా విషాదంలో మునిగిపోయింది. తన ప్రాణమైన తన కుమారుడు శివ చేతిలో నశించాడనే బాధతో ఆమె భూమిని కదిలించింది. తప్పు గ్రహించిన శివుడు ఓ ఏనుగు తలను తెచ్చి గణేశుని శరీరానికి జోడించాడు. తల్లి ప్రేమతో కలిసిన తండ్రి అనుగ్రహంతో గణేశుడు మళ్లీ జీవించాడు. ఆ దినం నుండి గణేశుడు విఘ్నేశ్వరుడు, బుద్ధిదాత మరియు ప్రథమ పూజ్యుడుగా విరాజిల్లుతున్నాడు. ప్రతి మంచి పనిలో ముందుగా పూజించాల్సిన దేవుడిగా స్థానం పొందాడు.